Hello guys, welcome back to new video. This is Ganesh BPM. సో ప్రెసెంట్ వీడియోలో వచ్చేసి మనం 3 టాపిక్స్ మీద డిస్కషన్ చేద్దాం. సో ఈ 3 టాపిక్స్ గురించి మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందులో 3 టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, దీంతో పాటు వచ్చేసి తెలంగాణ కానీ ఏపీలో వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యేటప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనే దాని గురించి చెప్తాను. ఇంకోటి వచ్చేసి 95% ఉన్న వాళ్ళకు అసలు జాబ్ వస్తుందా రాదా, ఒకవేళ జాబ్ కొందరికి వస్తుంది కదా, సో వాళ్ళకి ఎలా వస్తుంది అనే దాని గురించి నేను క్లారిటీగా చెప్తాను. ఈ త్రీ టాపిక్స్ గురించి నేను వీడియోలో క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ఇంకా వీడియోని మీరు లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి చూస్తుంటే మాత్రం, సో మనం సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా చెప్తున్నాం అంటే, సో లాస్ట్ ఇయర్ మనకు తెలిసిందే ఫ్రెండ్, స్పెషల్ డ్రైవ్ అనే నోటిఫికేషన్ వచ్చిందని దాని గురించి. సో ఆ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ గురించి నేను కంపేర్ చేసి చెప్తాను. సో ఆ స్పెషల్ డ్రైవ్ స్టార్టింగ్ డేట్స్ కానీ లాస్ట్ డేట్ వదిలేయండి. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అవుట్ అప్పుడు వచ్చేసి అంటే 7/7/2023కి అనేది ఫస్ట్ మెరిట్ రిలీజ్ అయింది. సో సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మాత్రం 27. సో ఎన్ని డేస్ గ్యాప్ ఉన్నాయి ఫ్రెండ్స్, మ్యాక్సిమం 20 డేస్ అనేది గ్యాప్ ఉండడం జరిగింది. సో ఇంకోటి థర్డ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే 18 అంటే మ్యాక్సిమం 21 డేస్. ఇంకోటి ఫోర్త్ వన్ చూసుకుంటే మాత్రం 9 అంటే మ్యాక్సిమం 12 డేస్ ప్లస్ ఈ వచ్చేసి 8-9 డేస్ అంటే 21 డేస్. సో మీరు దీన్ని బట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, క్లారిటీ చూసుకోవచ్చు. ఎవ్రీ ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి ఎవ్రీ లిస్ట్కి సో 20 లేదా 21 డేస్ అనేది గ్యాప్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ రావడానికి 20-21 డేస్లోనే మ్యాక్సిమం రిలీజ్ అయిపోతుంది. మీ స్పెషల్ డ్రైవ్లో ఇక్కడ చూసుకోవచ్చు, మ్యాక్సిమం 20-21 డేస్ టైం అనేది పీరియడ్స్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మ్యాక్సిమం అనుకుంటే మాత్రం 25 డేస్ అనుకోవచ్చు. 25 డేస్లోనే మనకు ఇంకో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీని ప్రకారం చూసుకుంటే మాత్రం, సో మనం సెకండ్ మెరిట్ లిస్ట్, ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 19th 8th రిలీజ్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్కి సో ఈ ఒక 11 డేస్ అవి 10 డేస్ వేసుకున్నా, సో 10 లోపు మ్యాక్సిమం 10-9 లోపు రిలీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మంత్ 10 లోపు రిలీజ్ అయిపోతుంది. కొంచెం లేట్ అయినా కూడా ఒక 4 డేస్ అంటే 15 వేసుకోండి మ్యాక్సిమం. సో 15/9/2024 లోపు మ్యాక్సిమం సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిపోతుంది. దీనికంటే లోపే రిలీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మ్యాక్సిమం మీకు సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలిసిపోయింది అనుకుంటాను. సో సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ 15 లోపు రిలీజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ గురించి అప్డేట్ ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ అండ్ ఏపీలో వచ్చేసి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎలా ఉందో అనే దాని గురించి ఫస్ట్ తెలంగాణ గురించి చూసుకుందాం. సో తెలంగాణ చూస్తే మాత్రం ఇక్కడ, సో ఫ్రెండ్స్ ఇటు మీరు చూసుకోవచ్చు తెలంగాణ ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇది వచ్చేసి షెడ్యూల్ జూలై ఇది వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 3/9 నెక్స్ట్ మంత్ 3 లోపు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి మీరు. సో ఇదంతా మీకు తెలిసిందే. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఆదిలాబాద్లో చూస్తాం. సో ఆదిలాబాద్లో చూస్తే మ్యాక్సిమం అన్ని ఫ్రెండ్స్ 99, 96 ఎబోనే ఉంది చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో 95 అనేది చాలా రేర్గా వచ్చాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో 95 అనేది అసలు ఆదిలాబాద్లో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక్కటి కూడా లేవు. ఇక్కడ లాస్ట్లో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఓకేనా, 2% మాత్రమే వచ్చింది. ఇక్కడ 66, ఇంకోటి వచ్చేసి 69% సెక్షన్లో ఉన్న 2% మాత్రం రావడం జరిగింది. అది కూడా ఇద్దరికి వచ్చేసి ఏబీపీ మాత్రమే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇంకా చూసుకోవచ్చు మీరు. సో ఆదిలాబాద్లో ఒక మ్యాక్సిమం ఒక 20% ఏమో వచ్చింది ఫ్రెండ్స్ అంతే. సో నెక్స్ట్ చూసుకుంటే మాత్రం హన్మకొండ. సో హన్మకొండలో చూసుకుంటే ఫ్రెండ్స్ మ్యాక్సిమం హన్మకొండలో చాలా పర్సన్స్కి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి 2%, ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉండడం జరిగింది. సో ఇంకా 2%. సో ఇక్కడ చూసుకోవచ్చు హన్మకొండలో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ 95, 90, ఒకటి 99 ఉంది, మిగతా అన్ని 95 ఉంది, 96 కూడా ఉంది ఒకటి. సో చూసుకోవచ్చు మీరు హన్మకొండలో చాలా 95 వరకు ఉంది ఫ్రెండ్స్. సో హన్మకొండ ఒక డివిజన్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి హైదరాబాద్లో కూడా మ్యాక్సిమం లేవు ఫ్రెండ్స్, ఒక జస్ట్ 10% అక్కడక్కడ ఉంది. సో ఇంకా చూపిస్తాను మీకు, ఇంకా తక్కువ ఉన్నాయి. కరీంనగర్లో కూడా ఒక 20% ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక 95, ఇక్కడ ఒక 95, ఇంకోటి వచ్చేసి ఇక్కడ 95 కరీంనగర్లో వచ్చేసి. కరీంనగర్లో కూడా చాలా కొంచెం ఒక 30-40% వరకు ఉన్నాయి. సో కరీంనగర్ వదిలేసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఖమ్మంలో మ్యాక్సిమం 100 ఉంది ఫ్రెండ్స్. మీరు ఖమ్మంలో చూసుకోవచ్చు, ఖమ్మంలో వచ్చేసి 100% నడుస్తుంది. ఓకేనా, తక్కువ కొందరికి వచ్చాయి 100%, 95%కి. ఓకేనా, అది కూడా పీడబ్ల్యూడీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే వస్తుంది, అది చూసుకోవచ్చు మీరు. ఇంకోటి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక అదేవిధంగా సో మహబూబ్ నగర్లో కూడా కొందరు ఒక 20% వరకు వచ్చాయి. ఇక్కడ 95 ఇక్కడ ఒకటి ఉంది. ఓకేనా, చూసుకోవచ్చు మీరు 95 అనేది. సో మహబూబ్ నగర్లో కూడా చాలా తక్కువ మందికి రావడం జరిగింది. ఓకేనా,
సో మెదక్లో వచ్చాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు మెదక్లో ఇక్కడ 1 2 3 వచ్చాయి, 4 5 6. సో చూసుకోవచ్చు మీరు మ్యాక్సిమం 95. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ముగ్గురు. సో చాలామంది చూసుకోవచ్చు మెదక్ హన్మకొండ. సో ఈ 2 డిస్ట్రిక్ట్స్ అనేది చెప్పుకోవచ్చు మనం వచ్చేసి. నల్గొండలో కూడా అంత లేదు ఫ్రెండ్స్, ఓకేనా. నల్గొండలో చాలా తక్కువ ఉన్నాయి, ఒక 20% అని చెప్పుకోవచ్చు. నల్గొండలో కూడా 95% వచ్చిన వాళ్ళు. సో నల్గొండలో కూడా అంత లేదు, ఓకేనా. 95% వచ్చిన వాళ్ళు. సో నిజామాబాద్లో చూసుకుంటే ఫ్రెండ్స్, నిజామాబాద్లో కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. నిజామాబాద్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 95 ఇక్కడ 95, ఓకేనా. ఇది కూడా 95 నిజామాబాద్లో కూడా చాలా మంది 95% ఉన్న వాళ్ళకి వచ్చింది, ఓకేనా. నిజామాబాద్లో చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది 95, ఇదంతా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 95 ఓకేనా. నిజామాబాద్లో కూడా చాలా మంది 95% ఉన్న వాళ్ళకి వచ్చింది. సో పెద్దపల్లిలో కూడా ఒక 50-40% వచ్చాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పెద్దపల్లిలో 95 ఇక్కడ కూడా 95, ఇక్కడ 95, ఇక్కడ 95, ఇక్కడ 95, ఓకేనా. సో నెక్స్ట్ పెద్దపల్లి కాకుండా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఆర్ఎంఎస్లో చూసుకుంటే ఫ్రెండ్స్, ఆర్ఎంఎస్లో అంత తక్కువ పర్సెంటేజ్ ఏం రాలేదు. ఇక్కడ ఆర్ఎంఎస్ చూసుకోవచ్చు, RMSZ అని. సో 99 ఉన్న వాళ్ళకి వచ్చేసింది అది కూడా, ఓకేనా. నెక్స్ట్ సంగారెడ్డిలో చూసుకుంటే సంగారెడ్డిలో కూడా అంత 95, ఒక 50% వరకు వచ్చాయి ఫ్రెండ్స్. సంగారెడ్డిలో కూడా 95 ఉన్న వాళ్ళకి చాలా మందికి వచ్చాయి. సికింద్రాబాద్లో మ్యాక్సిమం ఎవరికి రాలేదు ఫ్రెండ్స్, తక్కువ మందికి వచ్చాయి. సికింద్రాబాద్లో 100 నడవడం జరిగింది. సో సికింద్రాబాద్లో అంటే 95 అంటే చాలా తక్కువ, రేర్గా ఉన్నారు ఫ్రెండ్స్, ఎవరికి రాలేదు మ్యాక్సిమం. ఇక్కడ ఇద్దరికి మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సికింద్రాబాద్లో 95, ఓకేనా. సో సూర్యాపేటలో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను చెప్పాను ఎప్పటి నుంచో PWDC కేటగిరీకి వచ్చేసి 94% ఉన్నా కూడా వచ్చింది. ఇది వచ్చేసి సూర్యాపేటలో, ఓకేనా. సో ఇంకా పైకి స్క్రోల్ చేస్తే 95 కూడా వచ్చాయి సూర్యాపేటలో. సో వనపర్తిలో చూసుకుంటే వనపర్తిలో కూడా 95కి ఒక 10-20% వచ్చాయి ఫ్రెండ్స్. వనపర్తిలో కూడా అంత ఏం రాలేదు 95 ఉన్న వాళ్ళకు, ఓకేనా. తక్కువ ఒక 20% వరకు వచ్చాయి. సో వరంగల్లో చూసుకుంటే వచ్చాయి ఫ్రెండ్స్. వరంగల్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ 95, ఓకేనా. 95 ఉన్న వాళ్ళకు వరంగల్లో కూడా కొంచెం వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు 95, ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను చూడండి. సో తెలంగాణలో వచ్చేసి 95% ఉన్న వాళ్ళకు ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్, ఫస్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఇచ్చిన ప్రకారం, ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది హైగా ఉన్నది ఫ్రెండ్స్, ఓకేనా. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉండడం వల్లనే వచ్చింది, ఓకేనా. సో ఇందులోనే వచ్చింది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మాత్రం, సో సెకండ్ మెరిట్ లిస్ట్లో 95 ఉన్నా కూడా హోప్స్ పెట్టుకోవచ్చు, కొంచెం డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉన్నా కూడా, ఇంకా 94 కూడా ఉన్నా హోప్స్ పెట్టుకోవచ్చు. డివిజన్స్ ఏవి అంటే, ఒకటి మెదక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఒకటి మెదక్, ఇంకోటి వచ్చేసి హన్మకొండ కూడా ఉంది, ఓకేనా. నిజామాబాద్ కూడా ఉంది ఫ్రెండ్స్, నిజామాబాద్ కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి వరంగల్ అని కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా. సంగారెడ్డిలో కొంచెం 10% ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా వస్తాయి, ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పిన డివిజన్స్లో మ్యాక్సిమం అయితే 94 ఏజ్ తక్కువ ఉన్నా కూడా మ్యాక్సిమం అందరూ సెలెక్షన్ అయిపోతారు ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ లిస్ట్లో ఇక్కడ ఏమైందంటే 95 కూడా వచ్చింది, 96, 97, 100 కూడా వచ్చాయి. 95 కంటే ఎబో ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు, బట్ 95 ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళకి ఎలా వచ్చిందంటే వాళ్ళకు ఏజ్ ఎక్కువ ఉండడం వల్లనే వచ్చింది ఫ్రెండ్స్, ఓకేనా. ఏజ్ వాళ్ళు ప్రిఫరెన్స్ పెట్టిన ప్రకారం మాత్రమే వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. సో కరీంనగర్లో కూడా అక్కడక్కడ వచ్చాయి అనుకుంటాను. సో మ్యాక్సిమం అయితే ఈ 4 డివిజన్స్ ఫ్రెండ్స్, మెదక్, హన్మకొండ, నిజామాబాద్, వరంగల్, ఇక్కడైతే మ్యాక్సిమం 95% ఉన్న వాళ్ళకు చాలా మందికి రావడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏపీ చూసుకుంటే ఫ్రెండ్స్, సో ఏపీలో వచ్చేసి, సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి ఏపీలో వచ్చేసి 199 ఒక 99 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో మ్యాక్సిమం చాలా మందికి వచ్చేసి 100% ఉన్న వాళ్ళకే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అసలు చాలా తక్కువ రేర్లో ఉన్నారు ఫ్రెండ్స్. 99% వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఇక్కడ చూసుకోవచ్చు PWD వాళ్ళకు మాత్రమే 98 ఉన్న వాళ్ళకి వస్తుంది, ఓకేనా. సో ఓపెన్లో కానీ SC STకి రావాలంటే ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ చూసుకోవచ్చు PWDకి కూడా 88% ఉన్న కూడా వచ్చింది, ఓకేనా. PWD వాళ్ళకు కట్ ఆఫ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఏపీలో వచ్చేసి సో PWD వాళ్ళకు తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా వస్తుంది, కానీ మ్యాక్సిమం అదర్ క్యాస్ట్ అంటే మ్యాక్సిమం 199 ఉన్నా కూడా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అంటే దాని గురించి చూసుకుంటే మాత్రం, సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ తెలంగాణ గురించి చూసుకుంటే మాత్రం, సో తెలంగాణలో ఫ్రెండ్స్ సో మ్యాక్సిమం 95% ఉంటే మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. 95 కంటే తక్కువ ఉంటే మాత్రం కష్టమని చెప్పుకోవచ్చు. 95 ఉన్నా కూడా మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం కొంచెం కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు. బట్ కొంచెం డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉంటే మాత్రం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. 95 కంటే తక్కువ వెళ్ళడం కష్టమైపోతుంది ఫ్రెండ్స్. ఓపెన్ కేటగిరీలో కానీ SC STలో చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఇంత ఉంటుంది. సో నేను చెప్పిన 5 డివిజన్స్ ఉన్నాయి కదా, ఆ డివిజన్లో వచ్చేసి 95 ఉన్నా కూడా వస్తుంది. బట్ మీకు ఏజ్ కొంచెం 19, 20 ఉన్నా కూడా సెలెక్షన్ అయిపోతారు మీరు వచ్చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్ లిస్ట్లో వచ్చేసి, ఓకేనా. టెన్షన్ చెప్పడండి. ఏపీలో మ్యాక్సిమం వచ్చేసి 99, 100 ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఏపీలో చూసుకుంటే మాత్రం 99, 100 నడుస్తుంది నెక్స్ట్ లిస్ట్లో నాకు తెలిసినంత వరకు అయితే ఇవే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 95% ఉన్న వాళ్ళకు జాబ్ వస్తుందా అనే దాని గురించి చాలా మంది డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తెలంగాణలో వచ్చేసి చాలా మందికి 95% ఉంది కాబట్టి సో మీరు ఎలాంటి టెన్షన్స్ పడకండి ఫ్రెండ్స్. మాక్సిమం మీకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మీరు పెట్టిన ప్రిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్. ఓకేనా, మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 18+ ఉంటే మాత్రం కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మీరు ప్రిఫరెన్స్ మంచిగా పెట్టుంటే మాత్రం మీరు సెలెక్షన్ అయిపోతారు. ఓకేనా, కొందరికి 19+, 20+ ఉన్నా కూడా వచ్చింది. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ కానీ వాళ్ళు చూస్ చేసుకున్న డివిజన్స్ అలా ఉంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ 95% ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది. మాక్సిమం అందరికి సెలెక్షన్ అయిపోతారు. ఎలాంటి టెన్షన్స్ పడకండి. ఇంకో లిస్ట్లో మాక్సిమం 50-60% మాక్సిమం అందరూ రిజెక్ట్ అయిపోతారు. మీకు కూడా 50% అనేది నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో నేమ్ తీయడం జరుగుతుంది. ఓకేనా, ఎలాంటి టెన్షన్స్ పడకండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. సో మాక్సిమం మీకు అంతా క్లారిటీగా అర్థమైపోయింది అనుకుంటాను. సో సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా నెక్స్ట్ మంత్ 15th లోపు కానీ 10th లోపు మాక్సిమం రిలీజ్ అయిపోతుంది. మీరు ఎలాంటి టెన్షన్స్ పడకండి. సో ఇలాంటి పోస్టులు కానీ జీడీఎస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. మరింకో వీడియోలో మీకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.